ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. చేసుకుంటే గుడిగంట సీరియల్ గురించి తెలుసుకుందాం. మనోజ్కి కళ్ళు పోతాయా పోవా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాస్పిటల్కి వస్తారనమాట. హాస్పిటల్కి వస్తే మనోజ్కి పాపం కళ్ళు పోతాయి, కళ్ళల్లో అది గాజు పెంకలు కుచ్చుకున్నాయని అంటారనమాట డాక్టర్. అన్నగారికి మన బాలు అంటాడు కదా, కళ్ళు పోతాయిరా నీవి అని వాళ్ళ అమ్మ గుర్తు తెచ్చుకొని బాలుని వెళ్ళి కొడుతుంది అనమాట. నీ వల్లనే నా కొడుకు ఇలా అయింది, ఏమన్నా అయితే అసలు జీవితంలో నీతో మాట్లాడాను అని అంటుంది అనమాట. అనగానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు, లోపలికి తీసుకెళ్తారు, ఆపరేషన్ చేయాలి తనకి అని. తీసుకెళ్ళిన తర్వాత మనోజు వాళ్ళకందరికీ లాస్ చేస్తారు కదా, ఆ లాస్ చేసిన వాళ్ళందరూ మన బాలుకి అడుగుతారనమాట, ఇతను ఎవరు, మీకు ఏమవుతాడంటే మాకు అన్నయ్య అవుతాడంటే, అమ్మయ్య మీరు దొరికినరా, మీ అన్నయ్య మాకు అన్నీ లాస్ చేశాడు, ఒకరిని పరిగెత్తుకుంటూ వెళ్ళి మాకు అన్నీ పడేశాడు తెలుసా అని అంటనమాట. సరే అతను ఎవరికి డాష్ ఇచ్చాడు అని అంటే, ఏం లేదు, అందరినీ పడేసుకుంటూ వెళ్ళి అతను వెళ్ళి వ్యాన్కి గుద్దుకున్నాడు, ఆ వ్యాన్కులో నుంచి కాల్చి పెంకలు అతని కళ్ళల్లో గుచ్చుకుంది, అందుకని ఇలా అయ్యిందంటే, మా అన్నయ్యని ఎవరు తీసుకొచ్చారంటే మేమే తీసుకొచ్చామంటే సరే అని అంటారనమాట. అన్న తర్వాత మా ఖర్చు 30,000 అనేది 30,000 అయింది అని అనమాట. అయితే ఎవరు తీసుకొచ్చారు మా అన్నని హాస్పిటల్ కంటే, మేమే తీసుకొచ్చాము, తీసుకొచ్చిన తర్వాత మేము పైసలు వసూలు చేద్దాం అనుకున్నాం వాళ్ళ బంధువుల దగ్గర అని అంటనమాట. మీరు పైసలు ఇచ్చే వరకు మేము ఆపరేషన్ చేయనియమంటే సరే అని ఇచ్చేసారనమాట. మీ లాస్ మాకెందుకు, మీ నష్టం మాకెందుకు అని ఇచ్చేసి, సరే మీ అన్నయ్యకి ఏం కళ్ళు పోవు, మంచిగా ఉంటాడులే అని అంటనమాట. వాళ్ళు వెళ్ళిపోతారు. రోహిణి వాళ్ళందరూ కూర్చుంటారు. కూర్చోగానే మనోజ్ ఎవరిని తరుముకుంటూ వెళ్ళాడు అని మీనా రోహిణికి అడుగుతా అంటే, నాకు తెలీదు నువ్వు చెప్పే వరకు అని అంటుంది ఆమె. అనేసరికి పాపము కుచ్చుకపోయాయంట లోపల వరకు, అంటే ఆపరేషన్ చేసి తీశారు కదా అంటే, ఇంకేమైనా మెరుగు తగిన తీస్తామని చెప్పారు, ఒకవేళ మనోజ్కి కళ్ళు రాకపోతే నా కళ్ళు ఇస్తాను అంటే శృతి అంటది, అలా బతుకున్న వాళ్ళ కళ్ళు తీసుకోరు వాళ్ళు అని అంటది అనమాట. తర్వాత బాలు వస్తాడు, ఏమైనా టీ ఏమైనా తాగుతారా అంటే, మనోజ్ కళ్ళు తెసే వరకు నేను ఒక పచ్చి మంచిలో గిట్ట ముట్టాను అని వాళ్ళ అమ్మ. డాక్టర్ నర్సు కంగారుగా పరిగెడుతుంటారు అనమాట. ఏమైంది అంత కంగారుగా పరిగెడుతున్నారు, ఏమైంది అసలు మా మనోజ్కి అని వాళ్ళ అమ్మ అడుగుతారు. ఏం లేదు, ఎక్స్రే వచ్చింది చూసాం మేము, చూస్తే దాంట్లో కళ్ళల్లో కొంచెం గాజు పెంకలు మెరిగిపోయా, అర్జెంట్గా ఆపరేషన్ చేసి తీయాలి, మీరు కొంచెం డబ్బులు కట్టేస్తే మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తామని వెళ్ళిపోతారు అనమాట డాక్టర్. తర్వాత నర్సు వచ్చి ఏమైనా ప్రాబ్లమ్ అని అంటే, అవును కొన్ని గాజు పెంకలు మెరిగిపోయినాయి కదా, మీరు తొందరగా డబ్బు కట్టేస్తేనే ఆపరేషన్ తొందరగా అవుతుంది, లేదంటే మీకే ప్రమాదం, చూడండి కళ్ళు పోతాయి అని అంటారు. రవి మనకు వీళ్ళందరికీ భోజనం తెద్దాం పదా అని అంటే, సరే అన్నయ్య మేము వీళ్ళందరికీ భోజనం తెస్తాం, మేము బయటికి వెళ్తామంటే, బాలు ఏం చేస్తాడు, అతని దగ్గర డబ్బులు ఉన్నా కానీ డబ్బులు పెడతాడు. శృతి అంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నా కానీ ఎందుకు పెట్టాడు బాలు అని అంటే, చిన్నప్పటి నుంచి అలానే మా అన్నయ్య అందుకోసమని అలవాట్లో పొరపాటుగా అట్లా పెట్టేశాడు అని అంటారన్నమాట. తర్వాత బిల్ ఎంత అయింది అని అంటే, ఏం లేదు రిసెప్షన్లో వెళ్ళి అడిగితే చెప్తారు అని అంటే, బాలు వెళ్ళి అడుగుతారనమాట. బిల్ అడగగానే ఎంత అయిందంటే 1,70,000 అని చెప్తారు. చెప్పగానే వాళ్ళు షాక్ అయిపోతారు, పాపం ఎక్కడికి వెళ్తే ఇవ్వాలి అని ఆలోచిస్తారనమాట. తర్వాత రోహిణికి అడుగుతారు, నీకు దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు అని అంటారనమాట. ఏడ్చుకుంటా నా దగ్గర ఏం లేవు అని అనేసరికి, సరే నువ్వేం కంగారు పడకు, మేము ఎలాగలో అడ్జస్ట్ చేస్తామని మన బాలు అంటాడనమాట. అనగానే నీ దగ్గర ఏమైనా ఉన్నాయా మీనా అని అంటే, ఏం లేవు, శృతికి 40,000 ఇచ్చినప్పుడు నా దగ్గర 60,000 మాత్రమే ఉన్నాయని అంటది. తర్వాత నేనే ఎక్కడైనా ఏమైనా చేస్తానో పైసా నీ దగ్గరనే పెట్టుకో అని అంటది. తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు, ఏమైందిరా ఎంత అయింది బిల్ అంటే, ఎందుకు నాన్న మేము చూసుకుంటాం కదా నువ్వు వెళ్ళు అంటే, ఏంలా చెప్పురా అని అంటే, లేదు నాన్న మేము చూసుకుంటామని బాలు వాళ్ళ నాన్నని పంపించేస్తాడు. తర్వాత శృతి రవి వస్తాడు, ఎంత అయింది అన్నయ్య బిల్ అని అంటే, ఇంత అయిందిరా 1,80,000 అంట, 70,000 అంట అని అంటే, అయ్యో అన్ని గన్నం అయితే నా దగ్గర లేవన్నా, కొన్ని అయితే ఉన్నాయి అని అంటది అనమాట. శృతి అంటది, మీనే ఇచ్చిన పైసలతో నా సేవింగ్ తోటి నేను డైమండ్ రింగ్ కొనుక్కున్నాను అని అంటది. అన్న తర్వాత ఎలా చేయాలి, మా నాన్నకు అడగాలంటే, వద్దు అమ్మ అలా చేయకు, మేము ఎలాగలో చేస్తాంలే అని అంటాడు బాలు. ఏం చేస్తాడు, నేను బయటికి వెళ్ళి అడుగుతానని అందరికి అడుగుతాడు అనమాట. డబ్బులు ఉన్నాయా, కొన్ని డబ్బులు ఉన్నాయా అని అడుగుతారు, 1,00,000 రూపాయలు ఉన్నాయా అని అడుగుతారు. ఎవరు లేవు అని చెప్తారనమాట. మీనా గిట్ట అడిగితే మీనా ఫ్రెండ్స్ గిట్ట లేవు అని చెప్తారు. ఒక ఆమె వచ్చేసి, నా బంగారం ఇస్తే పెట్టుకొని తాకట్టు పెట్టుకొని డబ్బులు వాడుకోని అంటే, లేదక్క నీ బంగారం ఎలా మేము వాడుకోమని తను చెప్పేస్తుంది. తర్వాత బాలు ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అరే మనోజ్కి యాక్సిడెంట్ అయిందిరా, కళ్ళు పోయాయి, ఆపరేషన్ చేయాలంట, 1,70,000 అవుతుంది, ఏం చేయాలి అని అంటే బాధపడుతుంటే, వాళ్ళందరూ కలిసి చెరా ఇంత 2,000 5,000 అని ఇచ్చుకుంటూ పోతారనమాట. ఇచ్చి తన మీరు అభిమానంతో ఇచ్చారు, ఈ పైసలు నాకు సరిపోవు కానీ ఇంకా కావాలి, ఎలా చేయాలో అర్థం అవ్వట్లేదంటే, మేము కష్టాలు ఉన్నప్పుడు మీరు ఆదుకున్నారు కానీ ఇప్పుడు నేను ఆదుకోలేకపోతున్నాను అని వాళ్ళు అనేసి వెళ్ళిపోతారనమాట. అరే ఏం చేయాలరా, ఎలా 1,00,000 రూపాయలు ఎలా సిద్ధపడి చేయాలి అని అంటే, వాళ్ళు ఒక ఆయనకు ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఇస్తాను అని చెప్తాడు. ఒక ఆయన ఇస్తానంటే, సరే నేను వస్తున్నానని చెప్తాడు.
మీనా కోసం దాపెట్టిన పైసలు ఎందుకురా తీస్తున్నావు, ఆ తాళి కోసం దాపెట్టావు కదారా అని అంటే, లేదురా ఇప్పుడు అర్జెంట్ పని ఉంది, మా అన్నయ్యకి అలా అయ్యేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. పాపం మీనా చాలా అవమానాలు పడింది తాడు వేసుకొని. తన కోసం అని కొన్ని డబ్బులు దాచాను, కానీ ఇప్పుడు బంగారమ్మ మా అన్నయ్య అని అంటే మా అన్నయ్యనే నాకు ముఖ్యం రా అని చెప్తారనమాట. సరే నువ్వు మీ అన్నయ్య నీకు ఎన్ని నష్టం చేసినా ఏం చేసినా నువ్వు ఇలా మీ అన్నయ్యకి ఇలా సాయం చేస్తున్నావు చూడు, నువ్వు చాలా గొప్పనివిరా అని కొంచెం బాలుని మెచ్చుకుంటాడనమాట. మెచ్చుకొని సరే అని బాలు వెళ్ళిపోతాడనమాట. సరే నేను తీసుకొని వెళ్ళిపోతాను రా, కాపాడుకోలే మా అన్నయ్యనని వెళ్ళిపోతాడు. తర్వాత మన రోహిణి వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటామన్నమాట. వాళ్ళ ఫ్రెండ్కి అడుగుతామన్నమాట, నీ ఎంత అయిందే బిల్లు అని అంటే 1,80,000 అయిందే కట్టాలంట, నీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే నా దగ్గర ఏమున్నాయి, నా దగ్గర లేదంటే నా దగ్గరికి ఇట్లా లేవే, మొన్ననే నగలు తాకట్టు పెట్టాను కదా, లేవు నా దగ్గరికి ఇట్లా అని అంటది అనమాట. అనేసరికి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది. వాళ్ళ అమ్మ కాల్ చేసి, అమ్మ ఇలా 1,80,000 ఉన్నాయా అంటే, ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మొన్ననే నువ్వు ఏమైనా చెట్టు కాస్తున్నాయా, మొన్ననే నువ్వు అవి తీసుకున్నావు కదా, నగలు తీసుకొని తాకట్టు పెట్టినావు, ఇంకెక్కడికి వెళ్ళి వస్తాయంటే ఏమైంది అసలు చెప్పు అని అంటే, ఏం లేదమ్మా నేను తర్వాత చెప్తానని ఫోన్ పెట్టేస్తుంది. అదేమవుతుంది, బాలు వస్తాడు. బాలు వచ్చి తొందరగా వెళ్ళి ఫీ కట్టేస్తుంది అనమాట. కట్టేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అంటే, బాలు కట్టేసిండే ఫీ మీది మొత్తము అని అంటనమాట. అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవుడు థ్యాంక్స్, దేవుడా కాపాడినందుకంటే, దేవుడు కాదు కాపాడింది బాలు అని అంటే, సరేలేవే ఎవరు ఒకరు కాపాడారు కదా అని అంటుంది. వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తుంది అనమాట. డబ్బు ఎలా ఏర్పాటు చేశారంటే, అంతా నేను చూసుకుంటానులే అత్తయ్య అని ఆమె మీద వేసుకుంటుంది అనమాట. తనే కొట్టినట్లు పెద్ద ఫీల్ అయినట్లు ఆమె మీద వేసుకుంటుంది. వేసుకొని వాళ్ళ ఫ్రెండ్ అంటే, నీకు పుస్తకత్తులు ఉండేవే ఇలా ఉన్నావు అంటే, సరే ఊకోవే అని అంటుంది. బాలు ఏం చేస్తాడు, బిల్లు కట్టిండ్రా అని నర్సు వచ్చేస్తే బాలు వచ్చి ఆ కట్టామండి అని ఆమె ముందర తెచ్చి బిల్లు తెచ్చిస్తాడనమాట. తెచ్చేయగానే మనోజ్ బయటికి తీసుకొచ్చగానే అందరు మాట్లాడతారనమాట. మాట్లాడి బాలు అంటాడు, నిన్ను ఏడ్పించడానికే, నువ్వు సరిగా ఉండడానికే నేను అలా మాట్లాడతానరా, నేను ఇప్పటి నుంచి నేను ఏమనను, మనోజ్ అని పేరు పెట్టి పిలుస్తాను అని అంటారు. తర్వాత రవి అంటే, నువ్వు మంచిగా అయితే మేము తిరుపతికి వస్తామని మొక్కినామన్నా, నువ్వు మంచిగా కావాలి అని అంటది అనమాట. అంటే వాళ్ళ నాన్న అంటారు, మనం మాట్లాడేది ఏమన్నా వినిపిస్తుందా అంటే, వినిపించది అని అంటే, మనం ఏదో మాట్లాడుతున్నాం అంతే అని అంటది మీనా. అన్న తర్వాత వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న వెళ్ళి దేవుని దగ్గరికి పోయి మాట్లాడతాడనమాట. మాట్లాడి, వానికి చీకటి అంటే భయం, వానికి కళ్ళు పోతే భవిష్యత్తే ఉండదు, నువ్వే కాపాడుకోవాలి, నేను ఎప్పటికీ నా గురించి నేను ఎప్పుడు అడగలేను, ఇప్పుడు ఒకసారి అడుగుతున్నాను, నా కొడుకు కళ్ళు తెప్పి అని దేవునికి మొక్కుతాడనమాట వాళ్ళ నాన్న. సరే అనమాట. ఏంటి నాన్న ఏడుస్తున్నావు, ఏం కాదులే, మనోజ్కి మంచిగా అవుతారులే, నువ్వు అమ్మకి ధైర్యం చెప్పేది పోయి నువ్వే చిన్నపిల్లలకి ఎందుకు ఏడుస్తున్నావు నాన్న అని వాళ్ళ నాన్నని కొంచెం ఓదారిస్తారు బాలు. తర్వాత వాళ్ళందరూ దేవునికి మొక్కుతారు. దేవునికి మొక్కగానే మన మనోజ్ని తీసుకొస్తారనమాట. ఆపరేషన్ ఎలా అయిందంటే మంచిగా అయింది, కానీ అదంతా దేవునికి మీద వేస్తున్నాము, అతని కళ్ళు తెలుస్తాడో లేదో దేవుని మీద భారం వేసేసాము అని అంటమాట. ఆ దేవుడు మంచిగా చేస్తాడు మాకు అని వాళ్ళ నాన్న అంటాడు. లోపలికి వెళ్తాడు. మేము వెళ్ళి మాట్లాడొచ్చానంటే, నాన్న నాకు చీకటిగా ఉంది, నాకు భయం వేస్తుంది అని అంటుంది అనమాట. ఏం లేదురా, కొంచెం సేపట్లోనే నువ్వు కళ్ళు తెరుస్తావు, ఏం కంగారు పడకు అని అంటుంది. అనగానే, ఒకవేళ నాకు కళ్ళు రాకపోతే బాలు నాకు కళ్ళు లేడోడా అని నన్ను ఎదగాలి చేస్తాడు వాడు అని అంటే, బాలు అక్కడే ఉంటాడనమాట. నేను ఎందుకు చేస్తాను రా, నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నేను అలా ఏం ఎగతాలి ఏం చెయ్యను, మంచిగానే ఉంటాను నీతోటి అని అంటనమాట. తర్వాత మీన్ అంటది, నీకు ఇలా అయ్యిందని, నువ్వు కష్టాలలో ఉన్నావని మా ఆయన ఫుల్ ఏడ్చాడు, నువ్వు ఇంత కంగారు ఆయన ఫుల్ బాధపడ్డాడు తెలుసా అని అంటే, అమ్మ మొదటిసారి మీనా నాతో మంచిగా మాట్లాడిందమ్మా, నా మీద జాలితో మాట్లాడిందా లేకపోతే దేని మీద మాట్లాడింది అని మనోజ్ అంటాడనమాట. తర్వాత సీరియల్ అయిపోతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.